అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా స్వాగతం తెలియచేస్తూ, వేదసారంలోని వైదిక ధర్మాలు, వేదోక్తమైనటువంటి విహిత కర్మానుష్ఠానాలకై మనం ఏ రకాలుగా వేదము చెప్పిన విధముగా మనము చేస్తూ ఆచరిస్తూ ఉన్నాము, నిత్య దైనందిన జీవితంలో ఆచరించాల్సినటువంటి ప్రతి ప్రమాణాన్ని వేదం మనకు చాలా అద్భుతంగా చెబుతూ ఉంది. అలా చెప్పేటువంటి వేదం షోడశ కర్మలుగా మనకు ఈ యొక్క జీవితాన్ని అందించింది. మొదలుగా గర్భాధానం, పుంసవనం, సీమంతం, ఉన్నయనం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం, చౌలం, ఉపనయనం, 4 వేదవ్రతాలు. ఆ తరువాత అదే విధముగా ఉండేటువంటి స్నాతక వ్రతం, కాశీయాత్ర అనేటువంటి విధానంతో వివాహ క్రతువుతో 15 కర్మలు పూర్తి అవుతాయి. ఆ తరువాత అంత్యేష్టి విధానముగా షోడశ కర్మగా చెప్పబడ్డది. అయితే ఇందులో ప్రప్రథమమైనటువంటి అగ్నిభాగం మనకు బ్రహ్మచర్యము నుండి ప్రారంభమవుతోంది. జన్మనా జాయతే శూద్రః వేదశాస్త్రాత్ భవేద్విప్రః బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణాః అని శాస్త్రవచనం. అందులోనూ 2వ వాక్యం కర్మణ ద్విజ ఉచ్యతే. కర్మణ అనగా చేయాల్సినటువంటి ఆచరించాల్సినటువంటి పనిని ద్విజ ఉచ్యతే. ద్విజ అంటే 2వ జన్మగా చెబుతూ ఉంది వేదం. అలాంటి 2వ జన్మ ఎత్తినప్పటి నుండి వేదాన్ని, శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఒక ఏర్పాటు అనేటువంటిది అవుతోంది. అయితే దీనికి కాల పరిమాణం ఏ రకంగా ఉంటుంది? కాలవటువు, అకాలవటువు అని 2 విధాలు. అందులో కాల సందర్భాన్ని పంచమే మానవిత్తత్వం షష్ఠే బ్రహ్మత్వం ఆప్నుయాత్ సప్తమే బ్రహ్మవర్చస్య ఇది వత్సర నిర్ణయ. కాలవటువు, అకాలవటువు అని 2 విధాలు. కాలము, అకాలము అనగా 5, 6, 7 సంవత్సరాలు ఉపనయనం చేయడానికి శుభమైనటువంటి కాలముగా మనకు వేదం చెబుతూ ఉంది, ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. అలాంటి కాలంలో ఉపనయనాన్ని ఆచరించుకోవాలి. ఉపనయనము అనగా ఏమిటి అంటే జ్ఞాననేత్రాన్ని తెలియజేసేటువంటి ఒక గొప్పదైనటువంటి కార్యం. మనిషి పుట్టుకతో ఏ పనిని ఆచరించలేడు, కానీ జ్ఞానము వృద్ధి చెందిన కొద్దీ ఏదో ఒక పనిపై తాను ఆచరణ, ఆధ్యాత్మికత కలిగి ఉంటాడు. అలాంటి తత్వాన్ని మనకు ఈ ఉపనయనము నుండి తెలుస్తూ ఉంది. అయితే మామూలుగా ఆచార్యుడు ఉపనయనానికి ప్రధానం. ఆచార్యుడు అంటే అక్కడ తండ్రి ఉండవచ్చు, లేక ఉపనయన క్రతువుని కూర్చొని ఉపదేశం ఇచ్చేటువంటి వాడైనా ఉండవచ్చును గాక. వారిని ఆచార్య అనేటువంటి శబ్దముతో మనం బోధిస్తూ ఉంటాం. తాను ఎలా ఉండాలి అంటే తామసము ఉండకూడదు, సత్యాన్ని పలుకుతూ ఉండాలి, జ్ఞాన మార్గంలో ఉంటూ ఉండాలి, నిత్య నైమిత్తిక కర్మలు ఆచరిస్తూ ఉండాలి. నిత్య నైమిత్తిక కర్మలు అనగా ఏమిటి అంటే స్నానం, సంధ్యా, జపో, హోమో, దేవతానాంచ పూజనం, ఆతిథ్యం వైశ్వదేవాంచ షట్కర్మాణి దినే దినే. ప్రతినిత్యము 6 కర్మలు, వాటిని షట్కర్మలు అని అంటున్నాం. షట్కర్మలను ఆచరించేటువంటి వాడిని మనము విహితముగా ఆచార్యుడిగా స్వీకరించాలి. షట్కర్మలు అంటే ఏమిటి అంటే 2 విధాలు: అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దాన, ప్రతిగ్రహణం. అధ్యయనం చదువుకోవడం, నిరంతరము కూడా అక్షరము పైన జిజ్ఞాస కలిగి ఉండడం, ఏదైనా పనిని నేర్చుకుంటూ ఉండడం,
దీనిని అధ్యయనము అని. అధ్యాపనం, వచ్చినటువంటి విద్యను మనసులో పెట్టుకోకుండా, మెదట్లో పెట్టుకోకుండా 10 మందికి పంచడాన్ని అధ్యాపనము అని అంటున్నాం. ఇక్కడ అధ్యయనమైన అధ్యాపనమైన నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి లక్షణమే. ఏదైనా సరే మనము నిత్యము చూస్తూ ఉండేటువంటి విధానంలో ఒకరోజు చూసేటువంటి విధానానికి తేడా వస్తూ ఉంటుంది. దానిని మనం అధ్యాపనముగా స్వీకరించాలి. ఎల్లవేళలా నిరంతరం జీవించి ఉన్నంతకాలం హంస శివ సోహం హంస, పరమాత్మ మనకు ఇచ్చినటువంటి లక్షణం శ్వాసలు. ఈ శ్వాస ఉన్నంతకాలం కూడా మనం నిరంతరం అధ్యయనం చేస్తూనే ఉండాలి. అది అధ్యాపన కర్మలను రెండింటినీ వేదము ప్రతిపాదించినటువంటి అంశం. దాన ప్రతిగ్రహణం, దానములు అనగా ఏదో ఉన్న దగ్గరికి శక్తికి మించినటువంటి దానాన్ని చేయడం కాదు. గోదానము, గజదానము, భూదానము, సువర్ణదానము అనేటువంటి లక్షణాలు మనకు చెప్పబడలేదు. ఏ దానము చేయాలి అంటే వాగ్దానము చేయాలి. వాగ్దానము అంటే ఇచ్చినటువంటి మాటను ఇచ్చి మరిచిపోయేటువంటి లక్షణం వాగ్దానము కాదు. వాక్కు నుండి ఇవ్వాల్సినటువంటి అక్షర రూపముగా మనము దానము ఇవ్వాలి. అంటే నేర్చుకున్నటువంటి విద్యను ఏదో ఒక విధముగా ఒకరికి తెలియజేసేట్టుగా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధోవాతి, ఏదైతే పుష్పభరితము ఇక్కడి నుండి తన యొక్క పరిధి వరకు విస్తరించి తన యొక్క సువాసనను అందిస్తూ ఉంటుందో, వేదము కూడా అదే పరిమాణంలో ఇస్తూ ఉంటుంది. ఇది వేదము యొక్క లక్షణం. అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహణం ఇచ్చేటువంటి వ్యక్తులు, అంటే దానము ఇచ్చేటువంటి వ్యక్తులు ఇక్కడ చిన్న పెద్ద వయసుతో అనేటువంటి సంబంధం కానీ, కులముతో అనేటువంటి సంబంధం కానీ, మతముతో అనేటువంటి సంబంధం కానీ వేదము ఎప్పుడూ ఎక్కడా ప్రతిపాదించలేదు. కేవలం మంచి మాటలు, మంచి లక్షణాలు. రుద్ర చమకంలో చెబుతూ ఉంటుంది, మధు మనిష్యే, మధు జనిష్యే, మధు వక్ష్యామి, మధు వదిష్యామి, మధుమతీం దేవేభ్యః వాచముద్యాసగం శుశ్రూషేన్యాం మనుష్యేభ్యః తమ్మా దేవా అవంతు శోభాయై పితరోను మదంతు. మధు మనిష్యే, ఉండేటువంటి వ్యక్తులను మంచితనముగా చూడు. మధు జనిష్యే, మధు వక్ష్యామి, వాక్కులు మంచి మాటలుగా పలుకు. మధు వదిష్యామి, మంచిని ఉపదేశించు. మధుమతీం దేవేభ్యః, మధు అంటే మంచి పదార్థం, దానినే మనం తేనె అని అంటున్నాం. తేనెకు సంస్కృతంలో వమనము అని పేరు. మధు అంటే ఉన్నత లక్షణాలు కలిగినటువంటి మంచి పదార్థము అని అర్థం. అలాంటి తత్వాన్ని ఎల్లవేళలా ఆస్వాదిస్తూ మనం అందించాలి. ఇది ప్రతిగ్రహణం కూడా ఆ రకంగానే ఉండాలి. దాన ప్రతిగ్రహణం. దానము ఎప్పుడు వికల్పమైనటువంటి దానం చేయకూడదు. అంటే అపాత్ర దానములు పనికిరావు. దానము ఏ విధంగా చేయాలి అనే లక్షణాన్ని మనకు తైత్తిరీయ ఆరణ్యక భాగం చెబుతూ ఉంది. దేవస్య త్వాస వితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజా త్వా వరుణో నయతు దేవి దక్షిణే అగ్నయే హిరణ్యం తేనామృతత్వమస్యాం వయోదాత్రే మయో మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే క ఇదం కస్మాదాత్ కామః కామాయ కామో దాత కామః ప్రతిగ్రహీత కామగుం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషా తే కామదక్షిణ ఉత్తానస్త్వాంగీరసః ప్రతిగృహ్ణాతు. సమ్యక్ కల్పః ఇది సంకల్పః. మంచి మాటలను కల్పించబడినటువంటి లక్షణాన్ని సంకల్పము అని అంటున్నాం. అలాంటి సంకల్పాన్ని వేదోక్తముగా నేను ఈ విద్యార్థికి ఈ విద్యాదానాన్ని ఇస్తున్నాను అనేటువంటి సంకల్పం చేయాలి. చేసినప్పుడు ఇక్కడ వచ్చేటువంటి వేదానికి అర్థం ఏంటి అంటే కామః కామాయ, కోరిక వల్ల మాత్రమే నీవు ఏదైనా దానం తీసుకుంటావు, ప్రతిగ్రహణ తీసుకుంటావు. ఏదో ఒక పనిని ఉన్నతంగా చేయాలి అనేటువంటి ఆతృతతోనో ఆవేశంతోనో ఆలోచనతోనో కదా నీవు ఆ విద్యను నేర్చుకుంటూ ఉన్నావు. కామః కామాయ, దానినే కామము అనేటువంటి పేరుతో సంబోధిస్తూ ఉన్నాం. కామము అనగా వికారమైనటువంటి పదము కాదు, కేవలం మనస్సులో ఉండేటువంటి కోరిక మాత్రమే. అలాంటి కోరిక ఈ ఇచ్చేటువంటి వాడికి పుచ్చుకునేటువంటి వాడికి ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ. అది ఎలా ఉంటుంది అంటే ఆచార్య పూర్వరూపం
అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధి ప్రవచనగుం సంధానం. ఉపనిషద్ వాక్యం చెప్తూ ఉంది, ఆచార్యుడు అనేటువంటిది వేదానికి కానీ విద్యకు కానీ ప్రథమ రూపం. వారే మనకు సాక్షాత్తు భగవంతుడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అంటున్నాం. మాతా గురు తత్పితా గురు భ్రాతా గురు తత్సఖా గురు. ఎక్కడైనా గురువు అనేటువంటి వాడే ప్రథమం అవుతూ ఉన్నాడు. అలాంటి గురువు దగ్గర నుండి వీడు ఉపదేశం తీసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఆచార్యుడు అనేటువంటి వాడు ఉపదేశము ఇచ్చేటువంటి మంత్రానికి ప్రథమ స్వరూపకంగా తాను ప్రతిరూపకంగా ఉంటూ ఉన్నాడు. ఆచార్య పూర్వరూపం అంతేవాసి. అంతేవాసి అంటే ఇక్కడి నుంచి గ్రహించేటువంటి వాడిని అంతేవాసి అని అంటున్నాం. ఆ గ్రహణ తీసుకున్న తరువాత ఉత్తర రూపంగా ఏర్పడుతూ ఉన్నాడు. జాతకర్మలో ఒక శిశువును తండ్రి దగ్గరికి తీసుకొని ఆత్మావై పుత్రనామాసి అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మావై పుత్రనామాసి సజీవ శరదశతం అశ్మాభవ పరశుర్భవ హిరణ్యమస్తృతం భవ పశూనాంత్వా హింకారే నాభిజిగ్రామ్యసౌ. ఒక శిశువును దగ్గరికి తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకు తీసుకుంటూ ఉన్నాడు? పిశాచులు కానీ వాటి నుండి భూతములు కానీ వాటి నుండి రక్షించడానికై ఎక్కడైతే బొడ్డును కోసి ఆ ప్రేగును కోసి తల్లి దగ్గర నుండి తీసుకొని వచ్చి తండ్రి చేతిలో పెడుతూ ఉన్నారు. పెట్టిన తర్వాత మూర్ధానం అవఘ్నానం. మూర్ధానము అనగా శిరస్సు, లలాట స్థానాన్ని మూర్ధానము అని అంటాం. ఆ మూర్ధానాన్ని అవఘ్నానం చేస్తున్నాడు, వాసన చూస్తూ ఉన్నాడు. అంటే భోజనం చేసినటువంటి పదార్థాన్ని వాసన చూసినా కానీ అది ఎంగిలితో సమానమైనటువంటిది. అవఘ్రేయమేవ తన్నేవ ప్రాశితం నేవా ప్రాశితం. అందుకే ఎక్కువ కాలం వంట చేసినటువంటి వాళ్ళు సహపంక్తి భోజనం చేయరు, వాళ్ళు తర్వాత చేస్తారు. ఎందుకు అనగా పంక్తి దోషం వస్తుందో ఏమో, మేము ఆల్రెడీ వాసన చూసినటువంటి పదార్థము కదా, అందువలన ఇబ్బంది కలుగుతుందో ఏమో. వేదం చెప్పినటువంటి అంశం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ బ్రహ్మహత్యాం వా ఏతే ఘనంతి భ్రూణహత్యాం వా ఏతే ఘనంతి వీరహత్యాం వా ఏతే ఘనంతి ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. త్రిసుపర్ణం అనేటువంటి దాన్ని ఎప్పుడూ చదువుతూ ఉండాలి. అయాచితముగా ఎవరు భోజనం పెట్టినా కానీ అది దోషముతో సమానమైనటువంటిది. అన్నేన క్షణికా తృప్తి. క్షణం తృప్తి కొరకు అన్నాన్ని స్వీకరించినప్పుడు పెట్టేటువంటి వాళ్ళ దగ్గర నుండి గ్రహణం చేసేటువంటి వాడు కూడా చాలా ఆలోచన చేసి భోజనం చేయాలి. ఏ రకమైనటువంటి భోజనాన్ని మనం చేస్తున్నామో మనకు ఆ భోజనం కడుపులో నుండి అరిగి రక్తమాంసాలకు వెళ్ళేంత వరదాకా కూడా అవే ఆలోచనలతో మనం ఉంటాము అనేటువంటి విషయాన్ని ధర్మ ప్రవృత్తి అనేటువంటి గ్రంథం మనకు తెలిపింది. ఇది పూర్వరూపముగా ఉండేటువంటి శిష్యుడు, ఉత్తర రూపముగా ఉండేటువంటి గురువు, వీరి ఇద్దరి మధ్య సంధానము చేసేటువంటి విద్య. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధి ప్రవచనగుం సంధానం. ప్రవచనము అనగా ప్రశ్న, వాక్కు, జవాబు. ఈ రెండింటికి మధ్య వారధి వీరికి గురువు శిష్యులకు మధ్య. దానిని ప్రశ్నగా లేక జవాబుగా మనకు చెబుతూ ఉన్నారు. ఒక్కో సమయంలో ప్రశ్నలోనే జవాబు వస్తుంది. వేద ప్రతిపాదితమైనటువంటి లక్షణం ఎప్పుడూ కొత్తగా కనిపిస్తూ ఉంది. అలాంటి వేద లక్షణాలని మనకు ఈ గ్రంథము చాలా అద్భుతంగా సూచిస్తూ ఉంది. దాన ప్రతిగ్రహణం ఈ లక్షణం. అది కాక యజనం, యాజనములు అనేటువంటివి రెండు. యజన యాజనములు అంటే ఏమిటి అంటే యజ్ఞము చేయడాన్ని యజనము అని, యజ్ఞాన్ని జరిపించడాన్ని యాజనము అని అంటారు. ఇక్కడ యజ్ఞము అన్నా యాజనము అన్నా యజనము అన్నా ఒకటే అవుతుంది. యజమానిగా తాను ఉండి ఆచరించేటువంటి దాన్ని యజనము అని అంటున్నాం. ఇక్కడ యజమానులు ఎవరు అనేటువంటి ప్రశ్న. యాస్తే అగ్నే ఘోరాస్తనువః యాస్తే అగ్నే శివాస్తనువః తాభిరముంగచ్చ తాభిస్వాదదే. మనకు పూర్తిగా కూడా వేదానికి యజమానుడు ఎవరు అనేటువంటి ప్రశ్న కేవలం పరమాత్మ అయినటువంటి పరమశివుడు మాత్రమే వేదానికి కానీ లోకానికి కానీ తాను మాత్రమే యజమానుడిగా చెబుతూ ఉన్నాడు. అందుకే యజ్ఞము చేసేటువంటి భగవంతుణ్ణి యజ్ఞేశ్వరుడు అనేటువంటి శబ్దముతో పిలుస్తూ ఉంటాం.
యజ్ఞాన్ని ఆహుతి తీసుకొని వెళ్ళేటువంటి వాడు వైశ్వానరుడు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. అది యజనంలో ఉండేటువంటి లక్షణం. దీనికి పూర్తిగా అధికారి ఆయన యజమాని శివుడు మాత్రమే అవుతున్నాడు. ఎలా శివుడు మాత్రమే అవుతున్నాడు? ఆయన 2 స్వరూపాలుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఒకటి మన్యుస్వరూపం, క్రోధముగా ఉండేటువంటి వాడు. రెండవ వాడు శివాస్వరూపం, అంటే శాంత స్వరూపముగా ఉండేటువంటి వాడు. క్రోధముగా శాంతముగా ఉండేటువంటి వాడు కేవలం తండ్రి మాత్రమే. ఇంకా ఎవరు ఒకే వ్యక్తి పైన కోపాన్ని శాంతాన్ని ప్రదర్శించేటువంటి వాడు ఉండడు. అది ఎలా అని అంటే, ఏదైనా ఒక మంచి కార్యాన్ని చేసి తండ్రి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఆయన ఎంత ఆప్యాయతగా మనల్ని చూస్తాడు. ఆ చూసేటువంటి దాంట్లో ఎంత పుత్రవాత్సల్యం మనకు కనబడుతూ ఉంటుంది. అదే మనం ఏదైనా తప్పు చేసి తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన ధిక్కరిస్తాడు, కోపగిస్తాడు. కానీ ఆ కోపంలో ఏముంటుంది? లాలనాత్ బహవో దోషాః తాడనాత్ బహవో గుణాః తస్మాత్ పుత్రంచ శిష్యంచ తాడయేన్నతు లాలయేత్. బుజ్జగించినా లేక క్రోధముతో చూసినా, కొప్పడినా, కొట్టినా తండ్రి అనేటువంటి వాడు శివుడి స్వరూపకంగా ఉండేటువంటి వాడు మాత్రమే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని అంటున్నాం. ఇది లోకోక్తి మాత్రమే, వేద ప్రశస్తి అయినటువంటి వాక్యము కాదు. అయితే వేదము ఏ రకంగా చెబుతోంది శివుని యొక్క స్వరూపాన్ని అంటే, నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. నేను ఒక నమస్కారాన్ని ఆచరిస్తూ ఉన్నాను. ఎవరికి ఆ నమస్కారాన్ని ఆచరిస్తూ ఉన్నావు అంటే, ఆజానుబాహుడైనటువంటి వాడికి నేను నమస్కరిస్తున్నాను. అస్తు రుద్రాహ, క్రోధాస్వరూపుడైనటువంటి వాడికి నేను నమస్కరిస్తున్నాను. వాడు ఏ రకంగా ఉన్నాడు అంటే, ధనస్సును చేతిలో పట్టుకొని ఎక్కిపెట్టి నిలబడి ఉన్నాడు. ఎవరి మీదికి ఆ ధనస్సును పట్టుకొని ఎక్కిపెట్టి ఉన్నాడు అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, ఎదుటి మనిషిలో ఉండేటువంటి క్రోధ, శత్రుత్వము, ఆ లక్షణాలు కలిగి ఉండేటువంటి వారిపైకి ఈ బాణాన్ని ఎత్తిపెట్టి కూర్చున్నాడు. ఆయన పరమాత్మ అయినటువంటి పరమశివుడు యజమానుడు అవుతున్నాడు. ఇక్కడ యజనః యాజనః అని అంటున్నాం. యజమానుడు లేనటువంటి యజ్ఞం వృధా. యజ్ఞము అనగా కేవలం 4 సమిధలు వేసి అందులో స్వాహాకారం వేసి నెయ్యి వేసి ఇంకేదో ద్రవ్యాలను వేసి పొగను పుట్టించి అక్కడ ఏదో చేయడం ఈ యజ్ఞము అనేటువంటి లక్షణం కాదు. ఏదైతే మన జీవితంలో ఒక పరిణామాన్ని పరిక్రమగా ఏర్పాటు చేసుకొని ముందటికి అడుగు వేస్తూ ఇదే దీక్షగా పెట్టుకొని నడుస్తూ ఉన్నామే, అది మాత్రమే యజ్ఞం. యజ్ఞము అనగా అన్నదానము యజ్ఞమే, విద్యాదానము యజ్ఞమే, భగవత్ కార్యము యజ్ఞమే, సేవాభావము యజ్ఞమే. ఇది అంతా కూడా యజ్ఞము కిందకే వస్తుంది. యజ్ఞము అయితే చెయ్యాలి లేక చేయించాలి. ఇందులో చత్వార సమభాగినః కర్తాః కారయితాశ్చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతే వాపి చత్వారః సమభాగినః. కర్త చేయించేటువంటి వాడు, కారయిత చేసేటువంటి వాడు, చేయించేటువంటి వాడు, ప్రేరక ప్రేరణ చేసేటువంటి వాడు, అనుమోదక ఆమోదించేటువంటి వాడు. వీళ్ళు నలుగురు కూడా మంచి కార్యానికైనా చెడు కార్యానికైనా సమభాగాల్లో సమపాళ్లల్లో వాళ్ళు శుభాశుభాలను అనుభవిస్తూ ఉంటారు. అదాన దోషేన భవేద్ దరిద్రః దరిద్ర దోషేన కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రీ పునరేవ పాపి. ఇక్కడ విద్యాదానాన్ని కానీ ఇంకా ఏ దానాన్ని కానీ అపాత్ర దానము చేయకూడదు అని అన్నాం. అపాత్ర దానము అంటే ఏమిటి అంటే, బాగా కడుపు నిండినటువంటి వాడికి అన్నం పెడితే రుచించదు, కానీ ఆకలితో ఉండేటువంటి వాడికి రుచి ఎరగడు. వాడు ఎలాంటిదైనా పక్వాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. అలాగే విద్య కోసం తహతహలాడేటువంటి వాడికి విద్యాదానం చేస్తే ఆ విద్య ఉపయోగపడుతుంది. కానీ విద్య పూర్తిగా వచ్చినటువంటి వాడికి నాకు అన్నీ తెలుసు అనేటువంటి అహంకారంతో ఉండేటువంటి వాడికి కామః కరోతి నాహంకర్వోమి కామఃకర్త నాహంకర్త కామఃకారయిత నాహంకారయిత ఏషతే కామకామాయ స్వాహ. వేదవాక్యం ఎలా చెప్తోంది అంటే, కామః కరోతి నాకు అన్నీ తెలుసు, నా దగ్గర అన్ని కోరికలు ఉన్నాయి, నాహంకరోమి నేను మాత్రమే చేయగలుగుతాను,
కామకర్త నాహంకారయుత, నేనే చేస్తాను, నా మనసు చెప్పిందే వింటాను. నాహంకారయుత ఏషతే కామకామాయ స్వాహ, దీనివలన లాభము ఏమున్నది? అలాంటి వాడికి మంత్రము చెప్పిన, అక్షరాన్ని ఉపదేశించిన దాని వలన ఎలాంటి ఉపయోగం లేదు. అపాత్రదానము అని అనబడుతోంది. దీనిని మనము అపాత్రదానము అని అంటున్నాం. భోజనం కడుపు నిండుగా వాడికి ఉన్నవాడికి పెట్టడము, విద్య గురించి తెలియనటువంటి వాడికి ఉపదేశం ఇవ్వడం, ఇవి రెండు కూడా ప్రమాదమైనటువంటివే, ప్రమోదమైనటువంటి లక్షణాలు కావు. అదాన దోషేన భవే దరిద్ర, దాని వలన దరిద్రం అనేటువంటిది మనకు సంక్రమిస్తూ ఉంటుంది. దరిద్ర దోషేన కరోతి పాపం, దాని వలన వాడు పాపం చేయాలి అనేటువంటి బుద్ధి ప్రేరణ చేస్తూ ఉంది. పాపాదవశ్యం నరకం ప్రయాతి, ఈ పాపముల వలన నరకం అనేటువంటిది సంభవిస్తోంది. నరకము అంటే ఇంకా ఏదో అవతల ఈ భూలోకం కాకుండా ఇంకో ఏదో లోకం ఉంది అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. నరకము అంటే ఉన్న ప్రదేశంలో మనకు తెలియనటువంటి జబ్బుతోనో లేక మెదడులో ఉండేటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలతోనో ఎదుటి వ్యక్తులు మనం చూసేటువంటి విధానంలోనో ఆ నరకం అనేటువంటిది మనకు కనబడుతోంది. భూమి మీదే స్వర్గము, భూమి మీదే నరకం, ఇంకా ఎక్కడ ఏ లోకాలు ఉన్నాయి లేవు అనేటువంటి ప్రశ్నకు సమాధానం పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు మాత్రమే తెలుపుతాయి. కానీ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. ఇది సత్యమైనటువంటి అంశం. సత్యేన వాయు సత్యేనాదిత్య, మనకు కనిపించేటువంటి పంచభూతములు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సత్యమైనటువంటివి. అవి చెప్పినటువంటి అంశాలు ఏమిటి అంటే నిత్యము సత్యముగా బతుకు, నిత్యము విద్యతో బతుకు, నిత్యము షట్కర్మలను ఆచరిస్తూ బతుకు, నీవు మంచి చేసి ఇతరులకు మంచిని ప్రేరేపించడానికి ప్రయత్నం చేయి అని మాత్రమే ఈ వేదం అనేటువంటి లక్షణం మనకు తెలుపుతూ ఉంది. ఇలాంటి వేదములో ఉండేటువంటి లక్షణాలను, వేద హితమైనటువంటి కార్యాలను ఎల్లవేళలా మనం ఆచరిస్తూ ఈ షట్కర్మ విహితమైనటువంటి షట్కర్మలతో కూడినటువంటి వాళ్ళని మనం ఎప్పుడూ సేవిస్తూ మనము షట్కర్మలను ఆచరించేటువంటి విధానంలో ఉంటూ వేదసారాన్ని వీక్షిస్తూనే ఉందాం. ఇలాంటి వేదసారంలో ఇంకా ఎన్నో అంశాలు మనం ముందు ముందు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.